మావ నమస్కారం మావ. అరే రే రే ఏంటి మావ ఇదా? ఏంటి ఇది ఈ విధంగా ఉంటే ఎట్లా మావ? ఎప్పుడు తమిళ సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన 3 వారాల గ్యాప్లోనే మనకు హిందుస్థాన్ ఓవర్సీస్ ఓటీటీలో అక్కడ హెచ్డి వర్షన్లో లీక్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో మీకు అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. కానీ నిన్న మీకు ఒక వీడియో కూడా చేశా. ఈ విధంగా జీబ్రా మూవీ మనకు థియేటర్ రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఈ నెల డిసెంబర్ 20వ తేదీన ఈ సూపర్ హిట్ ఫిలిం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఎస్టర్డే ఓటీటీ డేట్ లాక్ చేశారు మామ. మీకు ప్రూఫ్ కూడా చూపించా. సో మళ్ళీ కూడా చూపిస్తా ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. సో ఇప్పుడు ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మళ్ళీ అప్డేట్ ఇవ్వడం అంటే, ఈరోజు డిసెంబర్ 10వ తేదీన ఎర్లీ మార్నింగ్ నేను చూసే ఒక దగ్గర చూసేసరికి సినిమా ఉంది మామ. సో ప్రజెంట్ ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ అయింది మామ. సామె ఏంట్రా ఇదా? ఎప్పుడు తమిళ సినిమాలే థియేటర్ రిలీజ్ అయిన 3 వారాల్లోనే మనకు ఓవర్సీస్లో అక్కడ స్ట్రీమింగ్ అవుతుంటాయి తమిళ వర్షన్లో, హెచ్డి ప్రింట్ అండ్ ఒరిజినల్ ఆడియోలో. కానీ ఇప్పుడు జీబ్రా సినిమా 4.6 GB రేంజ్లో ఈ సినిమా ఫుల్ హెచ్డి క్వాలిటీతో ప్రజెంట్ అవైలబుల్ ఉంది. అది ఎక్కడుందో మీకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకొక 5 రోజులు వెయిట్ చేయాలి ఈ సినిమా కోసం. మీరు ఆహా ఓటీటీ చూడాలనుకుంటే 5 days అక్కర్లేదు మామ. ప్రజెంట్ ఈ సినిమా ఎక్కడుందో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తే కాపీరైట్ ఇష్యూ అవుతుంది. మరి ఈ జీబ్రా సినిమా తెలుగు వర్షన్లో ఫుల్ హెచ్డి క్వాలిటీతో తెలుగు వర్షన్లో ఒరిజినల్ ఆడియోలో మనకి అవైలబుల్ ఉంది. ఇలా ఓటీటీ వర్షన్లో రాకముందే ఈ విధంగా హెచ్డి వర్షన్ లీక్ అవుతుంటే మూవీ టీం ఏం చేస్తూ ఉంది, అండ్ అదేవిధంగా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన యజమాని ఏం చేస్తున్నాడు, ఓనర్స్ CEO ఏం చేస్తున్నారు? తమిళ మూవీస్ 3 వారాల్లో 4 వారాల గ్యాప్లో ఓటీటీ వర్షన్ రాకముందే ఇలా హెచ్డి వర్షన్లో లీక్ అవుతుంటే ఇంతవరకు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ మూవీ టీం కానీ ఎలాంటి వీడియో రిలీజ్ చేయలేదు మావా. దీని గురించా ఏం పట్టించుకోవట్లా. మనకెందుకు మనకు కావాలా 2 వారాల వచ్చేసింది. ఫ్యూచర్లో థియేటర్ రిలీజ్ అయిన 2 వారాల గ్యాప్లో 1 వీక్ గ్యాప్లో కూడా వచ్చేస్తాయి మావా ఓటీటీ వర్షన్లో రాకముందే. మొత్తానికి అది మావ మ్యాటర్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, లాల్ సలాం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, విష్ణు విశాల్ అండ్ విక్రాంత్ వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ. ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ అయింది మామ. ఈ ఇయర్ 2024లో తెలుగు తమిళ థియేటర్ రిలీజ్ సినిమా ఫ్లాప్ అయింది. ఇంతవరకు ఈ సినిమా 8 నెలలు అవుతుంది ఓటీటీ వర్షన్ రాలేదు. సో మొత్తానికి ఎస్టర్డే డిసెంబర్ 14 సాయంత్రం 6 గంటలకు ఆ టైంలో జీ సినిమా హిందీ టీవీ ఛానల్లో ఈ సినిమాని ఫస్ట్ టైం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేశారు హిందీ వర్షన్లో. సో ప్రజెంట్ ఈ సినిమా ఎక్కడ ఉందో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ సినిమా తెలుగు అండ్ తమిళ్ వర్షన్లో మనకు హై క్వాలిటీ లైన్ ఆడియోలో ప్రింట్ అయితే ఉంది. కానీ మనకు ఈ సినిమా సన్నెస్ట్ అండ్ నెట్ఫ్లిక్స్ అయితే ఓటీటీ తీసుకుంది. కాబట్టి ఇంతవరకు స్ట్రీమింగ్ చేయలేదు. కాబట్టి ఎలాగో ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ అయింది కాబట్టి ఇంకొక 2 monthsలో ఈ సినిమా మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్లో లేకపోతే ఫిబ్రవరి మంత్లో మనకు ఈ సినిమాని సన్నెస్ట్ లేకపోతే నెట్ఫ్లిక్స్లో ఓటీటీ వర్షన్లో అయితే వచ్చేస్తుంది. డామ్షూర్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రజెంట్ ఈ సినిమా తెలుగు అండ్ తమిళ వర్షన్లో హై క్వాలిటీ లైన్ ఆడియో ఉంది. నేను చెక్ చేస్తే బాగుంది మా ఆడియో. సో చూడొచ్చు. ఓకే. సో ఫైనలీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామమ్మా. బాయ్.